ఏదైతే గనక గత 10 రోజుల నుంచి జోగి రమేష్ గారి వ్యవహారం ఏదైతే జరుగుతుందో, దాని మీద నిన్న జోగి రమేష్ బయటకొచ్చి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వెనకుండా ఆడిస్తున్నారు. ఈ డ్రామా అంతా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారమ్మా? అసలు ఆ జోగి రమేష్ మాట్లాడే మాటలు వింటుంటే నవ్వు వస్తుంది అనమాట. ఎందుకంటే అసలు ఆ కేసులు పెట్టింది ఎవరు? తన కోడలు. తన కోడల మీద ఎలిగేషన్స్ పెట్టకుండా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఏం చేశారండి వీళ్ళకి? అసలు అసలు మాట్లాడుతుంటేనే నవ్వు వస్తున్నారు. జనాలు కూడా నవ్వుతున్నారు అనమాట. నీ కోడలు నువ్వు సరిగ్గా చూసుకోక, నీ కొడుకు దగ్గర విషయం లేక ఇది రోడ్డెక్కింది. అది చూసుకో ముందు. నీ కోడల్ని ఎట్లా సెటరైట్ చేసుకోవాలా, వాళ్ళని ఎలా, లేదంటే విడాకులు ఇచ్చేసుకోవాలా, ఏదో నీ ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు చూసుకో. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటావేంటి? అసలుకి సిగ్గు శరం ఉందా నువ్వు మాట్లాడటానికి? ముందు మాట్లాడేటప్పుడు నాది నేను సరి చేసుకున్న తర్వాత వేరే వాళ్ళ మీద మాట్లాడాలని చెప్పేసి జోగి రమేష్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకని అంటారు? ప్రతి దానికి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ ఉన్నారు, ఇదంతా రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. ఇది రెడ్ బుక్ కాదు, రేపు మీ డెత్ బుక్ అవుతుంది, కాసుకోండి అంటున్నారు కదమ్మా. అంటే గతంలో వాళ్ళు మాట్లాడున్నారనమాట. అలాగే అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. అది వాళ్ళు అదే ఏదంటారు, వాళ్ళు మాట్లాడిందే మనకు రివర్స్ గా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అర్థం అవుతుంది వాళ్ళకి. ఇదేంటంటే మళ్ళీ మనం ఏదో ఒకటి ఎలిగేషన్ తేకపోతే మనదేదో తప్పు అయింది అన్నట్టు అనిపించిద్దేమో అని వీళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అనమాట. ఖచ్చితంగా ఇది జోగి రమేష్ కి శాపమై చుట్టుకుంది అనమాట. ఎందుకంటే అభం శుభం ఎరగని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అంతకుముందు వాళ్ళు ఎన్నెన్నో అపనిందలు వేశారు కాబట్టి, ఇది అంటారు చూడు, కాలం నిర్ణయించిందని, అట్లాగా వాళ్ళకి శాపమై చుట్టుకుంది అనమాట. అది అంటే దీంట్లో మాట్లాడుతూ ఆయన నిన్న ఇంకో మాట కూడా అన్నారు. ఏ కుటుంబంలో లేవు, నందమూరి కుటుంబంలో లేదా, లేదంటే కనుక అక్కినేని కుటుంబంలో లేదా, లేదంటే చిరంజీవి గారి కుటుంబంలో లేవా, ఇవన్నీ మమ్మల్ని మాత్రమే ఎందుకు బయటకు లాగుతున్నారు అనే మాట అసలు వాళ్ళ ముగ్గురుతో పోల్చుకోవటాన్ని అసలు ఎలా చూడాలంటారమ్మా? అసలు బయటికి ఎవరు లాగారండి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లాగారా? వాళ్ళ కోడలు లాగింది. వాళ్ళ కోడలు లాగటం వల్లే కదా బయటకు వచ్చింది. ఎవరు లాగారు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోడల్ని సర్ది చెప్పుకోమని చెప్పండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మీద వీళ్ళు పడతారు ఏంది అసలుకి? వాళ్ళు లాగారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఏదో గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు, అంటే నువ్వు దొంగవు కాబట్టి నువ్వు వేరే వాళ్ళు నన్ను ఏదో చేశారని చెప్పేసి అనటానికి సిగ్గుండొద్దా మాట్లాడటానికైనా కానీ? అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక, నేను బీసీని కాబట్టి నా గొంతు పిసికేయాలని చూస్తున్నారు, నా గొంతు పిసికేసినా సరే నేను జగన్కే సపోర్ట్ చేస్తాను అని మాట్లాడటం. ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది అనుకోవాలంటారు? చేసిందేమో తప్పు, చేసే తప్పులన్నీ చేస్తారు. చేసి తీరా బయటపడేటప్పటికి బీసీ కార్డులు, ఎస్సీ కార్డులు, ఎస్టీ కార్డులు ఇవన్నీ బయటకు వస్తాయి అనమాట. అసలు నువ్వు తప్పే చేయకపోతే, నువ్వు నిజాయితీగా ఉంటే ఇవన్నీ బయటికి రావు కదా. నీ కోడలు ఇప్పుడు నీ కొడుకు సరైనోడైతే నువ్వు పెళ్లి చేసేటప్పుడు నువ్వు దాన్ని చూసుకొని చెయ్యాలి కదా. వాళ్ళ దగ్గర కట్నాలు అంతంత ఆశించావు, ఆశించి ఆఫర్ చేసి మరి చేసిన ముందు నా కొడుకు పెళ్ళైతే చాలనుకున్న వాడివి నువ్వు అవన్నీ సరి చూసుకోకుండా చేసి వాళ్ళేదో మరి వాళ్ళ బాధ, ఇప్పుడు వాళ్ళ కోడల బాధ కూడా ఆ అమ్మాయి మరి ఒక సమాజంలో 2 రాష్ట్రాలకి తెలిసేటట్టు పెళ్లి చేశారు. అమ్మాయి కూడా అదే కదా అంటుంది, 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేశారు, అలాగని నా తప్పు లేకుండా నేను బ్లేమ్ చేసుకోను అంటుంది. అది ఆ అమ్మాయితో మీరు మాట్లాడుకోండి. మీరు కరెక్ట్ అయితే ఆ అమ్మాయి మీరు కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకోండి. మీరిద్దరు సెట్ అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేస్తారు? మీరు మీ ఉభయ కుటుంబాలు మాట్లాడుకొని మీరు సర్దుకున్నారనుకోండి, ఎవరికి ఏం బాధ మిమ్మల్ని బయటికి లాగాలని? అంటే ప్రతి దానికి ఇందులో చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయటం, అయితే రెడ్ బుక్ కాదు, అవసరం అయితే రేపు మీ డెత్ బుక్ గా మారుస్తాను అంటూ మాట్లాడటం, ఇంకా పురుష పదజాలం వాడటం ఎలా చూడాలంటారు? అసలు అసెంబ్లీ వేదికగా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని మేమేం అనలేదు, ఇప్పుడు మా కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఆకుపాకు తెలియని వాళ్ళ కొడుకే చంద్రబాబు నాయుడు గారికి ఎల్జీమర్ ఉంది, ఏదో స్కిన్ ఎలర్జీ ఉంది, అది ఇదని చెప్పి మాట్లాడాడు. అవి వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే వాడికి నువ్వు చిన్నపిల్లోడికే నూరు పోసి వాడితో మాట్లాడిచ్చావు కొడుకుతోటి. ఇవాళ నువ్వు మేమేం మాట్లాడలేదని చెప్పి సరిపోయిద్దా? ఎట్లా ఎంత రోడ్డు నీ ఇష్టం వచ్చినట్టు రంకెలేసుకుంటా మీడియా ముందు మాట్లాడిన సంగతి అందరికీ తెలిసి కూడా ఇవాళ నువ్వు నేను ఏమి అభవం శుభం తెలియదని చెప్పి నీ దాకా వచ్చేటప్పటికి బీసీ కార్డు వేసుకుంటావు. అసలు ఇది జనాలకి ఖచ్చితంగా కట్టినట్టు తెలిసిపోతుంది.
తెలిసిపోతుంది అనమాట. ఆయన ఎంత కప్పిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అన్నా కానీ జనాలకు తెలుస్తుంది కదా. ముందు నీ అంతా మీడియా ముందు పెడితే ఏది ఏంటి అనేది ట్రాన్స్పరెంట్ గా తెలిసిపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారమ్మ ఏంటంటారు? ఆయన మాట్లాడే మాటలు ఎలా చూడాలంటారు? ప్రతిదానికి ఆ ఇదంతా చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఆయన కూడా మొన్న ఏదైతే కనుక డిఎస్సి మీద మాట్లాడేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ముంటే సిబిఐ విచారణ అంటూ మాట్లాడటం, అదే విషయం అసలు ఎందుకని అసెంబ్లీకి రాకుండా ఆయన అలాంటి మాటలు మాట్లాడారనుకోవచ్చు అంటారు. జనాలందరూ ఆలోచించేది కూడా అదేనండి. ఏదన్నా నీకు ఏదైనా కావాలంటే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో గళం ఎత్తు అంటున్నారు. నాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తానన్నాడు. ప్రతిపక్షానికి సరిపోయినన్ని సీట్లు నువ్వు తెచ్చుకోనప్పుడు ప్రతిపక్షం ఎలా ఇస్తారు? అంటే ఈయన ఏంటంటే బయట ఏదో కుక్కలాగా వాగితే ఏదో జనాల్లో సానుభూతి వచ్చింది అనుకుంటున్నాడు. కానీ జనాలందరికీ తెలుస్తుందండి ఈయన ప్రజలకు ఎక్కడ దాకా ఎందుకు. అతని బాబాయ్ ఉన్నాడు కదా విజయసాయి రెడ్డే మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు జగన్కి పోరాటం ప్రజల కోసం పోరాటం చేత కాదు, ఎప్పటికీ పోరాడలేడు కూడా. ప్రతిపక్షానికి సరిపోయినన్ని సీట్లు వచ్చినా కానీ పోరాడలేడు. ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా అలిగి బయట కూర్చోవటం తప్పితే అని చెప్పేసి ఆయనే మాట్లాడుతున్నాడు అనమాట. ఇవన్నీ ఒకైతే విజయసాయి రెడ్డి గారు నిన్న బయటకు వచ్చి చేసిన వ్యాఖ్యలు ఏంటంటారు? అసలు అంత కాంట్రవర్సీ, ఇది లవ్ జిహాద్ జరుగుతుంది రాష్ట్రంలో అంటూ ఆయన ఒక బాంబు అయితే పేల్చారు. ఎలా చూడాలంటారమ్మా? అదేనండి, ఇప్పుడు ప్రతి వాళ్ళలో కూడా అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకు కూడా జగన్ చేసే తప్పు అని అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో నెక్స్ట్ ఏమన్నా ప్రభుత్వం వస్తే మళ్ళీ మనకి ఏదైనా ఫేవర్ గా జరిగిద్దని చెప్పి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు జగన్ ముందు మాట్లాడినా కానీ తర్వాత మళ్ళీ వాళ్ళకి వెనక ఏమనుకుంటాడు, అబ్బాయి ఈ జగన్ వల్ల మాకు తలకాయ నొప్పి వచ్చేసింది, ఈ మాటలేందో ఈ కథ ఏందో అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు అనమాట. కాబట్టి జగన్ మీరు చూసుకొని మాట్లాడాలండి, ఏది పడితే అది మాట్లాడవాకండి. ప్రధానంగా చూస్తే కనుక జోగి రమేష్ గాని లేదంటే నిన్న విడుదల రజనీ గారు కూడా అదే అంటున్నారమ్మా. బీసీలను కాబట్టే మా మీద ఇలాంటి అణగారిన వర్గాలు కాబట్టే మా మీద దాడులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనే మాట వాడుతున్నారు కదా. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు బీసీలను అనగదొక్కుతున్నారు అనుకోవాలంటారా? ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు గారు అరెస్ట్ కూడా దీంతో బీసీలకు ముడిపెట్టడాన్ని ఎలా చూడాలంటారు? అసలు మీ తప్పు లేకుండా మీకు ట్రాన్స్పరెంట్ చూపించుకోండి. మిమ్మల్ని ఏమైనా అక్రమంగా అరెస్ట్ చేశారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున మాజీ ముఖ్యమంత్రి స్థాయి అయ్యుండి నైట్ అంటే ఏ రిపోర్ట్ లేకుండా కూడా వెళ్ళి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ రోజున మీకు తెలియదా? అంటే అప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితే ఓసీనా, అంటే మీరు చేసింది అయితే ఓసీకైనా తప్పు లేదనమాట. ఇవాళ మీరు తప్పు చేస్తే అరెస్ట్ చేస్తే మాత్రం బీసీలు ఎస్సీలు ఈ బయటకు వస్తాయి అనమాట. కాబట్టి మీరు ఆలోచించాలి. ఏదంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదండి. కొంచెం ఆలోచించి ఇంగిత జ్ఞానంతో మాట్లాడితే ప్రజలకు కూడా కొంచెం బాగుంటది అనమాట.